తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తదేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఆయన ఇవాళ అదృష్టవంతుడు. అధికారం ఆయనకుండొచ్చు, అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండ కన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అని హామీ ఇచ్చింది కదా, అది మీకు ఎంత వరకు వచ్చింది? మాకు ఒక్క రూపాయి రాలేదు. రాలేదు, మాకెవరు పట్టించేటోళ్ళే లేదు. ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు. రేవంత్ రెడ్డికి గెలిపించినాం, మేము ఆటో వాళ్ళం నాశనం అయిపోయినాం. ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడైనా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని అన్నారు కదా, మీకు ఏం మార్పు వచ్చింది? మార్పు వచ్చింది అని ఇది కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండు, షాదీ ముబారక్ ఎగ్గొట్టిండు, రైతు బీమా ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, కేసీఆర్ కిట్టు ఎగ్గొట్టిండు. ఇంకేముంది? ఇవన్నీ ఎగ్గొట్టే పనే ఉన్నది మొత్తం ఆయనది. ఇంకేమున్నది? మంచి చేసేది ఏం లేదు. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. 6 గ్యారంటీలు పెట్టారు కదా కాంగ్రెస్. లేదు, ఒక గ్యాస్ లేదు, ఏం లేదు. జీరో బిల్ వస్తలేదా? కరెంట్ ఒకటి వస్తుంది. వస్తుందా? కరెంటు ఒకటి వస్తుంది, గ్యాస్ 500లకు వస్తలేదు. ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది కదా మీకు? ఇక మంచిగా ఉండే సార్, గుద్దుకుంటు 4 మగవాళ్ళు ఉంటే 50 మంది వాడలు మేము. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈ రోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా సీఎం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖం ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు, ఇంకా 10 ఏళ్ళని అడిగాను. ఇంకెక్కడ ఉంటాడు? వేసినోనికి తెలుస్తుంది, అందరికి మాకు తెలుస్తలేదా? ఎప్పుడు పోతారనే చూస్తాడు, ఎప్పుడు పోతారనే చూస్తాడు. ఆదివారం కలవాడు వేటకాలం ముడవలసిన ఆడదానిలో ఇక్కడ మా సంసారం చేసి పెట్టాడు. వ్యవసాయం పని రైతులకైతే చాలా ఘోషం ఉన్నది.